ఎగ్జిట్ పోల్స్ ను తాము ఎప్పుడు విశ్వసించబోమన్నారో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. ఎన్నికల్లో విజయం వస్తే పొంగిపోమని, ఓటమి వస్తే కుంగిపోమని చెప్పారు. విద్యార్థి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లు దీనావస్థలో ఉన్నాయని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు రామచంద్రారావు. సర్దార్ పటేల్ ఎట్ 150 దాంట్లో యూనిటీ రన్, యూనిటీ మార్చ్ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న మొన్న వందే మాత్రం కూడా 150 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఒక ట్రైబల్ నాయకుడు జార్ఖండ్, ఇప్పుడున్నటువంటి జార్ఖండ్లో ఒక ట్రైబల్ లీడర్గా ఆ రోజు అంటే 1875లో ఉన్నటువంటి ఒక ఆయన ఈ 1875 to 1900 వరకు ఫైట్ చేసి బ్రిటిష్ వారితోని, అంటే వారు పుట్టింది 1875, 25 yearsలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు పోయి జైల్లో మరణించినటువంటి ఒక ఏదైతే బిర్సా ముండా జీవన చరిత్ర ఉందో అది మనందరం కూడా దేశవ్యాప్తంగా కూడా తెలవాలని చెప్పేసి భారత ప్రభుత్వమే దీన్ని జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ కోసము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు 90,000 ఇళ్ళు, 90,000 హౌజెస్, పైప్ వాటర్ సప్లైతోని 6,700 విలేజెస్లో ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 1000 అంగన్వాడీ సెంటర్స్ కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత 531 తెగల్ని వనరబుల్ వాళ్ళని వన్ ధన్ వికాస్ కేంద్ర కింద వాళ్ళందరినీ కూడా ఆర్థికమైనటువంటి ఒక నిర్భరత, అంటే సెల్ఫ్ రిలయన్స్ తీసుకురావాలని చెప్పి. ఎందుకంటే బిర్సా ముండా కూడా వారు పోరాడింది స్వాతంత్రం కోసం, స్వదేశీ కోసం, ఆత్మనిర్భరత కోసం, సెల్ఫ్ రిలయన్స్ కోసం. కాబట్టి వారి యొక్క తీసుకొచ్చిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఏంది, అదేవిధంగా 2023లో కొన్ని 6.7 crore పీపుల్కు 17 ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్లో హెల్త్ చెకప్, మొబైల్ హాస్పిటల్స్, అదేవిధంగా ట్రైన్ ఫెసిలిటీస్, 11 ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ పెట్టడము, 73rd 74th అమెండ్మెంట్లో ఏదైతే పంచాయత్ లోకల్ బాడీలో ఏదైతే చేసినామో దాన్ని కూడా గ్రాస్ రూట్స్ దాకా ట్రైబల్ లీడర్స్కు ఒక అవకాశం ఇవ్వటము. తర్వాత ఎన్నో అనేక రకాలైనటువంటి చేస్తూ 42,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరము ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేటాయించిందో